ఎన్నో పోషక విలువలు కలిగిన ఆకుకూరలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందాం చూద్దామండి. చుక్కకూర, పాలకూర తీసుకున్నాను నేను. వీటిలో కాస్తంత పచ్చిశనగపప్పు జోడించి కర్రీ వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా నేను ఆకుకూరలు శుభ్రం చేసుకున్నాను. ఈ విధంగా మనం శుభ్రపరుచుకున్న ఆకుకూరల్ని జస్ట్ సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకోవద్దు, ఎందుకంటే విటమిన్స్ అన్ని పోతాయి కాబట్టి. ఆ తర్వాత కట్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకుని, ఆయిల్లో హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులన్నీ వీటిలో వేసేసుకోవాలి. తాలింపు దినుసులన్నీ బాగా కొంచెం వేగిన తర్వాత 2 ఆనియన్స్, చిల్లీస్ ఒక 3 వేసుకోవాలి. కరివేపాకు కాస్తంత వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను వేసుకోవాలండి. అట్లాగే పచ్చిశనగపప్పు 1 అవర్ ముందు నేను నానబెట్టుకున్నాను. పచ్చిశనగపప్పు కూడా కాస్తంత వేసుకొని, చింతపండు కాస్తంత వేసుకుంటే కొంచెం పసుపు వేసుకుందామండి. కర్రీ ఇట్లాగా మొత్తం అంటే వాటర్లోనే కుక్ అయిపోతుంది. మనం జస్ట్ ఇట్లాగా ఇదంతా ఉడికినప్పుడు కొంచెం గార్లిక్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. చాలా అంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం ఈ ఆకుకూర ట్వైస్ ఏ వీక్ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.